హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వీడియోకి నా వాయిస్ కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవాలంటే డబ్బింగ్ చెప్పడానికి టైం దొరక్క జర్నీలో డబ్బింగ్ చెప్తున్నాను అనమాట. సో కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ వీడియోలో మనం ఎర్రగడ్డ మార్కెట్ ని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాం. మన ఛానల్లో ఎర్రగడ్డ మార్కెట్ గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయబడింది. దాని ఎర్రగడ్డ మార్కెట్ లో ఉన్న మొత్తం స్ట్రీట్ షాపింగ్ మనం అయితే కవర్ చేస్తాం వీడియోలో. ఎవరైనా చూడకపోతే ఛానల్ ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి చూసేయండి. ఈ వీడియోలో మనం కొన్ని ట్రావెలింగ్ టిప్స్ అండ్ అలానే కొన్ని ట్రావెలింగ్ సంబంధించిన థింగ్స్ అయితే కొనుక్కోవడానికి అయితే వచ్చాం. లైక్ ట్రావెలింగ్ బ్యాగ్ అండ్ లగేజ్ బ్యాగ్ అండ్ అలానే కరెంట్ సిచ్యువేషన్ లో కొంచెం గ్యాస్ అండ్ ఇండక్షన్ స్టవ్ స్కేర్సిటీ అయితే నడుస్తుంది కదా. సో వాటి గురించి అయితే కొన్ని యూటెన్సిల్స్ అండ్ ప్రైజెస్ అయితే తెలుసుకోవడానికి వచ్చాము. సో ఎర్రగడ్డ మార్కెట్ లో మనకి ఒక స్టీల్ ప్లాంట్ అయితే అనమాట, అదే ఆగ్రోమాక్స్ స్టీల్ ప్లాంట్ అయితే ఉంది. అక్కడ క్వాలిటీ చాలా బాగుంటాయి అంటే యూటెన్సిల్స్. సో అవి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని, అలానే వాటి ప్రైజెస్ ఏంటో కనుక్కొని మీకు చెప్తాను నేను. సో మొత్తం వీడియోలో నేను కంప్లీట్ యూటెన్సిల్స్ అండ్ ఆగ్రోమాక్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేస్తాను. అండ్ సమ్ ఆఫ్ ద ట్రావెలింగ్ టిప్స్ కూడా అండ్ అలానే ట్రావెలింగ్ థింగ్స్ కూడా. సో వీడియోలోకి వెళ్లే ముందు, హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కృష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నాతోరా. సో ఫ్రెండ్స్, మెయిన్ గా మనకి ఎర్రగడ్డ మార్కెట్ కి చాలా పేర్లు ఉన్నాయండి. ఎర్రగడ్డ సండే మార్కెట్ అంటారు, చోర్ బజార్ అంటారు, న్యూ మార్కెట్ బజార్ అంటారు, చీప్ గా థింగ్స్ దొరికే బజార్ కూడా అంటారు. మాక్సిమం ఇక్కడ దొరికే ఏ ప్రోడక్ట్ అయినా సరే 70 to 80% ప్రైస్ తక్కువతో దొరుకుతుందండి బయటతో కంపేర్ చేస్తే. అండ్ చాలా కిచెన్ అప్లయన్సెస్ అండ్ ట్రావెలింగ్ బ్యాగ్స్ అండ్ సైకిల్స్ అన్ని దొరికేస్తాయి. సైకిల్స్ అండ్ కిచెన్ అప్లయన్సెస్ అయితే మనకు సెకండ్స్ లో దొరుకుతాయి. మీరు కొత్తగా ఉన్నా తీసుకోవచ్చు అండ్ ప్రైస్ మాత్రం చాలా తక్కువలో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఈవెన్ కార్ టైర్స్, పెట్స్ తో సహా అన్ని దొరుకుతాయి. ఒకవేళ మీకు సపరేట్ దీని మీద పెట్స్ సంబంధించిన వీడియో కావాలంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఎర్రగడ్డ మార్కెట్ లో దొరికే పెట్స్ గురించి సపరేట్ బ్లాగ్ అయితే చేస్తాను, ఒకవేళ మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే. అండ్ ప్రజెంట్ అయితే మనం ఆగ్రోమెక్ అయితే వచ్చేసాం స్టీల్ ప్లాంట్ కి. సో వీటిలో ఇప్పుడు ప్రజెంట్ మనకి యుటెన్సిల్స్ ఎలా ఉన్నాయి అండ్ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది చూసేద్దాం పదండి. వావ్, చూడగానే అదిరిపోయింది కదా. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. టోటల్ 4 ఫ్లోర్స్ ఉన్నాయి అండ్ 2 యూనిట్స్ ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ యూనిట్ లో అయితే ఉన్నాం. ఇక్కడే మనకి స్టీల్ సంబంధించిన ఐటమ్స్ ఎక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి నేను యూనిట్ 2 కి అయితే వచ్చాను. మీకు స్టీల్ ఐటమ్స్ కావాలంటే మాత్రం యూనిట్ 2 కి రండి. సో ఫస్ట్ మనం బాటిల్స్ తో మొదలు పెడదాం. నాకు వాటర్ బాటిల్స్ అంటే ఇష్టం అని చెప్పాను కదా, సో అందుకని వాటర్ బాటిల్స్ తో అయితే మొదలు పెడదాం. ఈ బాటిల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకు మినిమం అక్కడ 299 నుంచి అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించే ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 400 ప్లస్ ఉంది. వీటిలో మనకి ఎంతో కొంత డిస్కౌంట్ అయితే ఉందండి ఖచ్చితంగా. మీకు ఎండ్ ఆఫ్ ద డే బిల్ అప్పుడు అయితే ఉంటుంది. డిస్కౌంట్ అనేది కొన్ని ప్రోడక్ట్స్ మీద బట్టి పర్టికులర్ గా ఉన్నాయన్నమాట. సో అవి చూసి తీసుకోండి, ఓకేనా. చలో మిగతా ఐటమ్స్ కూడా చూసేద్దాం పదండి. అండ్ ఇది వన్ ఆఫ్ ద కిచెన్ ఐటమ్స్ అన్నమాట. చూడండి, ఇది దేనికి యూజ్ చేస్తారు అనేది నాకు ఐడియా ఉంది కానీ చెప్పడానికి కుదరట్లేదండి. మీకు ఇవి దేనికి యూజ్ చేస్తారో గుర్తుంటే కొంచెం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను మీతో పాటు. ఎందుకంటే కిచెన్ కి మనకు పెద్ద టచ్ లేదు కదా. సో చలో నెక్స్ట్ ఐటమ్స్ అయితే చూసేద్దాం విత్ ప్రైస్ డీటెయిల్స్. చూడండి, బౌల్స్ అండ్ నెంబర్ ఆఫ్ బౌల్స్ అండ్ నెంబర్ ఆఫ్ కిచెన్ అప్లయన్సెస్ అయితే ప్రైస్ తో మీకు చూపిస్తున్నాను, చూడండి, ఓకేనా. ఇది మనకి డైరెక్ట్ గా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కట్ చేసింది అనుకుంటా. ఇది మా ఇంట్లో కూడా ఉంది. ప్రైస్ వచ్చేసి 495 రూపీస్. సో చూసి తీసుకోండి. అండ్ చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, చూస్ చేసుకోవడానికి చాలా టైం పట్టేటట్టు ఉంది. అండ్ బెటర్ మీరు కంపెనీకి తీసుకెళ్ళండి ఎవరినైనా, ఎందుకంటే చూస్ చేసుకోవడానికి చాలా టైప్స్ అండ్ ప్రైస్ కూడా చాలా టైప్స్ లో అవైలబుల్, చాలా ప్రైసెస్ రేంజెస్ లో అవైలబుల్ గా ఉంది కాబట్టి చూస్ తీసుకోండి. అండ్ ఇక్కడ చూపించే ఐటమ్స్ ఏదైనా సరే మినిమం 50% ఆఫ్ తో అయితే వస్తుంది. సో మీకు కావాల్సిన సైట్ సెలెక్ట్ చేసుకొని తీసేసుకోండి. ఇవి గిఫ్టింగ్ సెట్ అనుకుంటా. అండ్ ఇవి వచ్చేసి ఇడ్లీ పాత్రలు అండి. వీటిలో కూడా మనకి 40 to 50% ఆఫ్ అయితే ఉందన్నమాట. చాలా అప్లయన్సెస్ లైక్ ఇట్లా ఇడ్లీ పాత్రలు కానీ, వీళ్ళు సపరేట్ గా రైస్ కుక్కర్స్ కానీ, ప్రెషర్ కుక్కర్స్ కానీ సపరేట్ గా అయితే పెట్టారనమాట.
సో వాటిలో మనకి మినిమం 30 to 50% ఆఫ్ అయితే నాకు కనిపించినాయి బోర్డ్స్. సో ఆ ప్రైస్ డీటెయిల్స్ దేనికి అనేది ఒకసారి చూసుకోండి. మీరు తీసుకునేటప్పుడు మాత్రం మిస్ చేసుకోవద్దు. మంచి డీల్ అనేది చెప్పొచ్చు. యాక్చువల్గా క్వాలిటీ చాలా బాగుందండి. ఏదైనా ఇక్కడ ఫంక్షన్స్ లో వాడే జగ్గుల వరకు, ఇంట్లో వాడే బిందెల వరకు అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఇది వచ్చేసి మొత్తం స్టీల్ ఐటమ్స్ ఉండే ఫ్లోర్ అన్నమాట. ఇది సెకండ్ ఫ్లోర్ లో ఉంది. నేను మీకు ఏ ఫ్లోర్ లో ఏది ఉందనేది ఒకటైతే మీకు చూపిస్తాను. ఒక స్ట్రక్చర్ ఒకటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట, ప్లాన్ లాంటిది దాంట్లో ఉంది. సో నేను మీకు చూపిస్తాను ఏ ఫ్లోర్ లో ఏ ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి. దాన్ని బట్టి మీకు ఏది అవసరం ఉంటే ఆ ఫ్లోర్ లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? చూడండి బిందెలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ స్టీల్ ఐటమ్స్. దాని మీద ఉన్న ప్రైజెస్ కూడా మీకు చూపిస్తున్నాను 1 by 1. అండ్ ఇది నేను చెప్పిన ఫ్లోర్స్. థర్డ్ ఫ్లోర్ లో ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఫోర్త్ ఫ్లోర్ లో ఏ ఐటమ్స్ ఉన్నాయి మీకు చూపిస్తున్న స్క్రీన్ మీద. దాన్ని బట్టి మీకు ఏది అవసరం ఉంటే దానికైతే వెళ్ళిపోండి. ఓకేనా? నెక్స్ట్ మనమైతే ఒకసారి ఇలా బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి కదా, మాక్సిమం ఇక్కడ మొత్తం దేవుళ్ళని రెడీ చేస్తారు. దేవుళ్ళది ఉంటది తెలుసు కదా, బ్రాస్ ఐటమ్స్ తో దేవుళ్ళని రెడీ చేసే విగ్రహాలు. చూడండి శివుడి విగ్రహం ఎంత బాగుందో. కానీ ప్రైజెస్ మాత్రం అన్ని మినిమం 400 రూపీస్ నుంచి అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రైస్ కుక్కర్స్ అండ్ ప్రెషర్ కుక్కర్స్ అయితే చూడడానికి వచ్చాం. రైస్ కుక్కర్స్ అయితే నాకు కొంచెం కన్విన్స్ లేదు, కానీ కొంచెం అక్కడైతే అవైలబిలిటీ ఉన్నట్టు నాకు తెలిసిందే. ఇది వచ్చేసి మనకి ప్రెషర్ కుక్కర్స్ అన్నమాట. మొత్తం చూడండి ప్రైస్ 2200 లో ఉంది, కానీ దీంట్లో డిస్కౌంట్స్ ఉంటాయండి. అది మనం ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాలి. ఓకేనా? డిస్కౌంట్స్ ఏమున్నాయి, ఎక్కడ ఏంటనేది. సో అది అండి మొత్తం. ఇక్కడ 2 యూనిట్స్ ఉన్నాయి అనమాట. సెకండ్ యూనిట్ ఒకటి, ఫస్ట్ యూనిట్ ఒకటి. ఇప్పుడు నేను చూపించేది ఇదేమో ఫస్ట్ యూనిట్, ఇదేమో సెకండ్ యూనిట్. ఇప్పుడు దాకా మనం ఎక్స్ప్లోర్ చేసింది సెకండ్ యూనిట్. మొత్తం స్టీల్ ఐటమ్స్ అన్ని అందులోనే ఉంటాయి. ఫస్ట్ యూనిట్స్ లో మొత్తం మనకి ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ప్లాస్టిక్ ఐటమ్స్, ఫ్యాబ్రిక్ ఐటమ్స్ అయితే ఉంటాయి. అందుకని అట్టయితే వెళ్ళలేదు. స్టీల్ ఐటమ్స్ మొత్తం సెకండ్ యూనిట్ లో ఉంటాయి. ఓకేనా? ప్రెసెంట్ మనం అయితే ఇప్పుడు స్ట్రీట్ షాపింగ్ లో చూస్తున్నాం. వాటర్ బాటిల్స్ అని కొన్ని థింగ్స్ ఏదైతే దొరుకుతున్నాయో క్వాలిటీ చెక్ చేసి తీసుకోవాలి. ఎందుకంటే మన షాప్ లో అయితే డైరెక్ట్ క్వాలిటీ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. కానీ బయట తీసుకునేటప్పుడు మాత్రం క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవాలి. నేను అక్కడైతే ఒక 300 రూపీస్ పెట్టి వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను, బయట ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది నేను తీసుకున్న ట్రావెల్ బ్యాగ్. ఎందుకంటే కొన్ని ఐటమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్యామిలీతో కానీ అలా బయటకు వెళ్ళినప్పుడు ఇట్లాంటి ట్రావెల్ బ్యాగ్స్ కరెక్ట్. మనం సింగిల్ గా వెళ్తే ఎట్లాంటి ట్రావెల్ బ్యాగ్ అయినా క్యారీ చేయొచ్చండి. సింగిల్ క్యారీ చేసేది కానీ, లేకపోతే నార్మల్ గా వన్ సైడ్ బ్యాగ్ కానీ, స్లింగ్ బ్యాగ్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఫ్యామిలీతో కానీ ఎక్కువ మంది ఉంటే మాత్రం ఇట్లాంటి బ్యాగ్స్ పెద్దవి. అండ్ ఇవి మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న బ్యాగ్స్. అండ్ మీకు వచ్చే సజెషన్ ఏంటంటే, నేను ఇచ్చే సజెషన్ ఏదైనా సరే మీరు ఎర్రగడ్డలు తీసుకోవాలంటే అది మెట్రో స్టేషన్ పక్కనే ఉన్నాయి, దగ్గరే ఉన్నాయని మాత్రం తీసుకోకండి. ఎందుకంటే అక్కడ ప్రైజెస్ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు నేను తీసుకున్న ట్రావెల్ బ్యాగ్ కొంచెం లోపలికి నడిస్తే జస్ట్ 500 లో వచ్చేసింది నాకు. వాళ్ళు 600, 700, 800 దాకా చెప్తారు, కానీ మనం 500 బేరం ఆడాలి. బార్గెనింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. మీరు బార్గెన్ చేస్తే మీకు చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది. సో 800 చెప్తే నేను 500 తీసుకున్నాను. సేమ్ అదే బ్యాగ్, అలాంటి బ్యాగ్ ఇక్కడ మెట్రో స్టేషన్ పక్కన 1000 రూపీస్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ మామూలు మనం వేసుకునే కాలేజ్ బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్ కూడా 800 చెప్తున్నారు. బయట 400 కి వచ్చేస్తాయి. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా మన ఎర్రగడ్డ మార్కెట్ లో నార్మల్లీ డ్రెస్సెస్, మొబైల్స్, కొన్ని మిగతా థింగ్స్ కాకుండా కొంచెం కొత్త ఎక్స్ప్లోర్ చేద్దామని ట్రై చేసాం ప్రజెంట్ సిచ్యువేషన్ ని దృష్టిలో పెట్టుకొని. అండ్ కొన్ని వేరే ఐటమ్స్ తీసుకున్నాం. అసలు యాక్చువల్ కొనడానికి వచ్చింది వేరేది, కొన్నది వేరేది అనుకోండి. అండ్ చాలా కొత్త విషయాలు తెలిసాయి నాకు ఇవాళ. అండ్ చాలా కిచెన్ ఐటమ్స్ బాయ్స్ ఎందుకు పట్టించుకుంటారు చెప్పండి. గర్ల్స్ మీరు చూస్తున్నట్టయితే మీకు ఆల్రెడీ ఒక అవగాహన వచ్చి ఉంటుంది ఇక్కడ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి ఏంటనేది. అండ్ మీరు ఒకవేళ సండేస్ వస్తే మాత్రం, సండేస్ అప్పుడు ఎర్రగడ్డ మార్కెట్ వస్తే మీరు సపరేట్ గా స్టీల్ ఐటమ్స్ బయట కూడా దొరుకుతుంటాయి. కాకపోతే అది క్వాలిటీ ఏంటనేది మీకు తెలియాలి తీసుకుంటే. అండ్ క్వాలిటీ అయితే నేను చూసిన వాటిలో ఇక్కడ ఆగ్రోమెక్ లో క్వాలిటీ అయితే చాలా బాగుంది. కానీ ప్రైజెస్ మాత్రం కొంచెం లిటిల్ హై అనిపించాయి నాకైతే. అదొక్కడైతే చూసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాతోరా. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ నుంచి ఫాలో అయిపోండి. కొంచెం లైక్, కామెంట్ ఇచ్చవచ్చు కదండి. అది నాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్ అయితే ఇస్తుంది. సో లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.
జై హింద్.